వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇందు కొనకల్లా. మాకు థర్డ్ ఇయర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. ఫస్ట్ డేనే కాలేజ్ లాగ్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. సో ఇప్పటికైనా లాగ్ చేయాలి అని ఈ రోజు చేస్తున్నా. యాక్చువల్లీ ప్రీవియస్ లాగ్ లో కాలేజ్ మొత్తం చూపించలేదు, అప్పుడు ఎగ్జామ్స్ టైం కాబట్టి హాఫ్ లో ఆపేశాను. ప్రీవియస్ వీడియోకి ఒకరు కామెంట్ చేశారు, నాకు కాలేజ్ మొత్తంలో సాయిబాబా టెంపుల్ అంటే చాలా ఇష్టం అని. ఈరోజు ఆ సాయిబాబా టెంపుల్ ని కూడా చూపించబోతున్నాను. మేము ఇప్పుడు నడుస్తున్న కారిడార్స్ లో ఉన్న క్లాసెస్ అన్ని సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ సిఎస్సి, ఏఎంఎల్ అండ్ ఏఐడిఎస్ వాళ్ళవి మాత్రమే. యాక్చువల్లీ ఇది మా డిపార్ట్మెంట్ కాబట్టి మా క్లాసెస్ మాత్రమే ఉంటాయి. ఇంకా మా హెచ్ఓడి సార్ రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది. 2 months తర్వాత మళ్ళీ కాలేజ్కి రావడం అంటే కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. ఇంట్లో ఉన్నంతసేపు ఎప్పుడు కాలేజ్ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు వెళ్దామా అని ఉంటుంది. కాలేజ్ స్టార్ట్ అయ్యాక ఇంకా హాలిడేస్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఇది కాలేజ్, స్కూల్లో చదివే ప్రతి ఒక్కరికి ఉండేదే. మనం అందరం అనుకునేదే ప్రీవియస్ సెమ్ కన్నా ఈ సెమ్ లో కొంచెం గ్రేడ్స్ ఎక్కువ రావాలి అని. కానీ మనం అందరం చేసేది 1 day బ్యాటింగే. ఇంకా హెచ్ఓడి సార్ రూమ్ నుంచి కొంచెం స్టెప్ సైడ్ కి వస్తే సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. సాయిబాబా టెంపుల్ ముందే ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఉంటే బతుకమ్మ అవన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు చూపించిందంతా ఏఎంఎల్ అండ్ ఏఐడిఎస్ అనమాట. ఫ్రంట్ కి ఇంకా ముందుకు వెళ్తే త్రిబుల్ ఈ బ్రాంచ్ ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఇయర్ ఏమో సెకండ్ ఫ్లోర్ లో, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఫస్ట్ ఇయర్ మాత్రం ఆల్ బ్రాంచెస్ కంబైన్డ్ గా ఉంటాయి. సెకండ్ ఇయర్ నుంచి ఏ బ్రాంచ్ కి ఆ బ్రాంచ్ డివైడ్ అవుతాయి. సిఎస్సి డిపార్ట్మెంట్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఏఐడిఎస్, ఏఎంఎల్, త్రిబుల్ ఈ, ఈసీఈ మొత్తం సెకండ్ ఫ్లోర్. థర్డ్ ఫ్లోర్ లో ఒక సైడ్ డిప్లొమా అండ్ ఇంకో సైడ్ ఏమో ఫస్ట్ ఇయర్స్. థర్డ్ ఇయర్ అంటే చాలా పెద్ద చేంజే ఉంటుంది అనుకుంటారు, కానీ హానెస్ట్లీ నాకు అనిపించింది ఏంటంటే క్లాస్ రూమ్స్ అవే, కారిడార్స్ అవే, కానీ సబ్జెక్ట్స్ మాత్రమే కొత్తవి. యాక్చువల్లీ మా కాలేజ్లో ఒక మెయిన్ పార్ట్ని నేను మిస్ చేశాను. ప్రీవియస్ వీడియోలో చూపించాలనుకున్నాను, బట్ నాకు ఎగ్జామ్స్ టైం కాబట్టి నేను చూపించలేకపోయాను. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు మిస్ చేయను. లాస్ట్ మినిట్ లో పెన్ మర్చిపోయినా, రికార్డ్ బుక్ కావాల్సిన ప్రింట్అవుట్స్ తీసుకోవాలనుకున్నా మన అందరికి ఆల్మోస్ట్ గుర్తొచ్చేది కాలేజ్ స్టోర్. దాని తర్వాత మోస్ట్ ప్రీషియస్ ప్లేస్ ఏది అంటే క్యాంటీన్. సో ఇప్పుడు నేను చూపించబోయేది కూడా క్యాంటీనే. నాకు క్యాంటీన్ పక్కన ఈ గ్రీనరీ అంటే చాలా నచ్చుతుంది. పెద్ద రీజన్స్ ఏం లేదు, జస్ట్ ఇలా కొంచెం వాక్ చేస్తే చాలా బాగుంటుంది. మనం కారిడార్స్ లో, క్లాస్ లో చూడలేని ఫైట్స్ అన్ని ఇక్కడ చూడొచ్చు. క్యాంటీన్కి వచ్చేది ఓన్లీ ఫుడ్ కోసమేనా అంటే అస్సలు కాదు. క్లాస్ బంక్ కొట్టాలన్నా క్యాంటీన్, ఏదైనా గ్రూప్ డిస్కషన్ చేయాలన్నా క్యాంటీన్, పెద్ద గ్యాంగ్లు వేసుకొని వచ్చి మాట్లాడుకోవాలనుకున్నా క్యాంటీన్, పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడుకోవాలన్నా క్యాంటీనే. మరీ హైప్ ఇచ్చే అంత లేదు అనుకోకండి. మేము మాక్సిమం క్లాస్లో బ్రేక్ ఇచ్చిన ప్రతిసారి క్లాస్లో కన్నా క్యాంటీన్లోనే ఎక్కువ ఉండేవాళ్ళం. దట్స్ మెమొరీస్. ఇదేనండి ఎస్ఎస్ఐటి క్యాంటీన్. చూసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. మాకు ఈ వీక్ లో జరిగిన ఇంకొక ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే, లైబ్రరీ పీరియడ్ కదా అని అందరం బ్యాగ్స్ తీసుకొని ఇంటికి వెళ్దామని కిందకు వచ్చాం. డోర్ దగ్గర వాచ్మ్యాన్ ఆపేసి 4 తర్వాత బయటకు వెళ్ళండి అన్నారు. సరే అని క్లాస్ కి వెళ్ళామా అంటే అది చేయలేదు. అక్కడే నిల్చొని మాట్లాడుకుంటున్నాం. అప్పుడే హెచ్ఓడి సార్ వస్తున్నారు. అంతే, ఒక్కసారిగా అందరం పైకి పరిగెత్తాం. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే తర్వాత గుర్తుంటాయి అనిపిస్తుంది. సో ఇదే మన థర్డ్ ఇయర్ స్టార్టింగ్. సో నెక్స్ట్ లాగ్ లో ఇంకా మిగిలిన ప్లేసెస్, లైబ్రరీ కూడా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.